హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంపిటీషన్ వర్స్. ఈరోజు మనం ఎంబెడెడ్ సిస్టమ్స్ ప్లేస్మెంట్స్ మరియు ఫర్మ్వేర్ ఇంజనీరింగ్లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాస్టరింగ్ స్టోరేజ్ క్లాసెస్ ఇన్ ఎంబెడెడ్ సి గురించి పూర్తిగా నేర్చుకుందాం. ఎంబెడెడ్ సిస్టమ్స్లో మెమరీ కంట్రోల్ అనేది ఒక ఎఫెక్టివ్ కోడ్ రాయడానికి మెయిన్ బేసిస్. మనం క్రియేట్ చేసే వేరియబుల్స్ మైక్రో కంట్రోలర్ లోపల ఎక్కడ స్టోర్ అవుతాయి, అవి ఎంతసేపు మెమరీలో ఉంటాయి మరియు మన కోడ్ ఎంత వేగంగా రన్ అవుతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్డెప్త్గా తెలుసుకోబోతున్నాం. ప్లేస్మెంట్స్, టెక్నికల్ రౌండ్స్ మరియు రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద వర్క్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అసలు స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక స్టోరేజ్ క్లాస్ అనేది వేరియబుల్ను మెమరీలో ఎక్కడ స్టోర్ చేయాలి, దాని లైఫ్ టైం ఎంత మరియు దాన్ని ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు అని కంపైలర్కి తెలియజేస్తుంది. కేవలం కొన్ని కిలోబైట్స్ ర్యామ్ మాత్రమే ఉండే మైక్రో కంట్రోలర్స్లో మనం తీసుకునే ఈ డెసిషన్ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ని మరియు కోడ్ కరెక్ట్నెస్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఒక వేరియబుల్ యొక్క స్టోరేజ్ క్లాస్ ముఖ్యంగా 4 విలువైన విషయాలను నిర్ణయిస్తుంది. ఫస్ట్ వన్, మెమరీ లొకేషన్. ఆ వేరియబుల్ స్టాక్, డేటా, బిఎస్ఎస్ సెగ్మెంట్లలో లేదా సిపియు రిజిస్టర్లో ఎక్కడ స్టోర్ అవ్వాలి అనేది చూస్తుంది. స్కోప్, దాన్ని విజిబిలిటీ కేవలం బ్లాక్కే పరిమితమా లేదా ఫైల్కా లేదా ప్రాజెక్ట్ మొత్తానికా అనేది నిర్ణయిస్తుంది. మూడవది, లైఫ్ టైం. ఆ వేరియబుల్ యొక్క ఫంక్షన్ కాల్ రన్ అయ్యేంతవరకా లేదా ప్రోగ్రామ్ మొత్తం రన్ అయ్యేంతవరకా లేదా పవర్ సైకిల్ మొత్తానికా ఆ మెమరీలో ఉండాలా అనేది చెప్తుంది. ఇనిషియల్ వాల్యూ, దానికి ఆటోమేటిక్గా 0 ఇనిషియలైజ్ అవుతుందా, గార్బేజ్ వాల్యూస్ ఉంటాయా లేదా మనం ఇచ్చిన ఎక్స్ప్లిసిట్ వాల్యూ ఉంటుందా అనేది డిసైడ్ చేస్తుంది. జనరల్గా 4 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఆటోమేటిక్, సెకండ్ వన్ రిజిస్టర్, థర్డ్ వన్ స్టాటిక్ అండ్ ఫోర్త్ వన్ ఎక్స్టర్న్. ఈ 4 గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటగా ఫస్ట్ వన్ ఆటోమేటిక్ ఆర్ ఆటో గురించి తెలుసుకుందాం. ఫంక్షన్ లోపల మనం డిక్లేర్ చేసే అన్ని లోకల్ వేరియబుల్స్కి ఇది డిఫాల్ట్ సెట్టింగ్ మరియు ఇది మైక్రో కంట్రోలర్ యొక్క స్టాక్ మెమరీలో ఉంటాయి. ఇవి ఫంక్షన్ లోపలికి రాగానే క్రియేట్ అవుతాయి. ఫంక్షన్ రిటర్న్ అవ్వగానే మెమరీ నుండి పూర్తిగా డిలీట్ అయిపోతాయి. వీటిని మనం ఇనిషియలైజ్ చేయకపోతే వీటిలో ముందు రాసిన కోడ్ వదిలేసిన గార్బేజ్ వాల్యూస్ని తీసుకుంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ఎంబెడెడ్ రియాలిటీ ఏంటంటే ఏవిఆర్ లేదా STM32F0 లాంటి ర్యామ్ కాన్స్ట్రైన్డ్ మైక్రో కంట్రోలర్స్లో మనం పొరపాటున డీప్ రికర్షన్ వాడినా లేదా ఫంక్షన్ లోపల లార్జ్ లోకల్ అరేస్ క్రియేట్ చేసిన స్టాక్ ఓవర్ఫ్లో రిస్క్ ఏర్పడుతుంది. దీనివల్ల స్టాక్ మెమరీ తన లిమిట్స్ దాటిపోయి పక్కనే ఉన్న క్రిటికల్ మెమరీని ఓవర్ రైట్ చేస్తుంది. అందుకే పెద్ద బఫర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడు స్టాటిక్ కీవర్డ్నే ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు రెండవ స్టోరేజ్ క్లాస్ రిజిస్టర్ గురించి తెలుసుకుందాం. దీని ముఖ్య ఉద్దేశం వేగం మరియు ర్యామ్ని బైపాస్ చేయడం. ఇది కంపైలర్కు ఒక రిక్వెస్ట్ లేదా హింట్ లాంటిది. ఈ వేరియబుల్ని ర్యామ్లో కాకుండా నేరుగా సిపియు లోపల ఉండే ఇంటర్నల్ రిజిస్టర్లో స్టోర్ చేయి అని చెప్తాం. టైట్ ఇంటర్రప్ట్ టైమింగ్స్ ఉన్నప్పుడు లేదా హై ఫ్రీక్వెన్సీ లూప్ కౌంటర్స్ రన్ అవుతున్నప్పుడు ఇది చాలా ఐడియల్. ఎందుకంటే రిజిస్టర్ యాక్సెస్ స్పీడ్ అనేది ర్యామ్ రీడ్స్ కంటే చాలా వేగంగా ఉంటుంది. అయితే ఆధునిక కంపైలర్స్ చాలా స్మార్ట్ కాబట్టి అవి ఈ హింట్ని కొన్నిసార్లు ఇగ్నోర్ చేసి వాటికవే బెటర్గా ఆప్టిమైజ్ చేసుకోగలవు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత పెద్ద లిమిటేషన్ ఏంటంటే మనం రిజిస్టర్ వేరియబుల్కి అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అండ్ వాడలేము. ఎందుకంటే
CPU రిజిస్టర్స్ అనేవి సిలికాన్ కోర్ లోపల ఉంటాయి. వాటికి ఎలాంటి ర్యామ్ మెమరీ అడ్రస్ ఉండదు. ఇప్పుడు ఎంబెడెడ్ సిలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కీవర్డ్ అయిన స్టాటిక్ గురించి చూద్దాం. దీన్ని మనం ఎక్కడ డిక్లేర్ చేస్తున్నామనే దాన్ని బట్టి డ్యువల్ నేచర్ ఉంటుంది. నార్మల్గా ఇవి 2 టైప్స్, లోకల్ స్టాటిక్ అండ్ గ్లోబల్ స్టాటిక్. లోకల్ స్టాటిక్ దీన్ని ఒక ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తాం. ఇది టెంపరరీ స్టాక్లో ఉండదు. ర్యామ్లోని పర్మనెంట్ డేటా ఆర్ BSS సెగ్మెంట్లో స్టోర్ అవుతుంది. దీనివల్ల ఫంక్షన్ రన్ అవ్వడం అయిపోయి క్లోజ్ అయిన తర్వాత కూడా ఇది తన పాత వాల్యూని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటుంది. మైక్రో కంట్రోలర్ ఆన్ అయినప్పుడు ఇది ఒకసారి ఇనిషియలైజ్ అవుతుంది. రెండవది గ్లోబల్ స్టాటిక్. దీన్ని ఫంక్షన్ బయట ఫైల్ లెవెల్లో డిక్లేర్ చేస్తాం, అంటే ఫైల్ స్కోప్లో డిక్లేర్ చేస్తాం. దీని విజిబిలిటీ కేవలం ఒక .c ఫైల్కి మాత్రమే పరిమితం అవుతుంది. ఇది ఎంబెడెడ్లో డేటా హైడింగ్ అండ్ ఎన్క్యాప్సులేషన్ని సాధ్యం చేస్తుంది. దీనివల్ల వేరే ఫైల్స్ నుండి పొరపాటున జరిగే క్రాస్ ఫైల్ యాక్సెస్ని మనం అడ్డుకోవచ్చు. ఇలాంటివి ఇప్పుడు పెద్ద పెద్ద కార్స్, స్మార్ట్ కార్స్ వంటి వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు 4th స్టోరేజ్ క్లాస్ అయిన ఎక్స్టర్నల్ లేదా ఎక్స్టర్న్ గురించి తెలుసుకుందాం. పెద్ద పెద్ద ప్రొఫెషనల్ ఎంబెడెడ్ ప్రాజెక్ట్స్లో వందల కొద్ది ఫైల్స్ ఉంటాయి. ఒక ఫైల్లో ఉన్న గ్లోబల్ వేరియబుల్ని ఇంకొక ఫైల్లో వాడుకోవాలంటే వాటి మధ్య క్రాస్ ఫైల్ కమ్యూనికేషన్ బ్రిడ్జ్ బిల్డ్ చేసేదే ఈ ఎక్స్టర్న్ కీవర్డ్. దీనివల్ల వేర్వేరు డ్రైవర్ ఫైల్స్ గ్లోబల్ వేరియబుల్స్ లీక్ అవ్వకుండా తమ స్టేట్ను ఈజీగా షేర్ చేసుకోగలవు. ఎగ్జాంపుల్కి మనం sensor.c అనే ఫైల్లో int sensor_count = 0 అనే అసలైన మెమొరీని కేటాయించి ఒకసారి డిజైన్ చేస్తాం. ఆ వాల్యూని వేరే ఫైల్స్లో వాడుకోవడానికి sensor.h అనే హెడర్ ఫైల్స్లో ఎక్స్టర్న్ int sensor_count అని డిక్లేర్ చేస్తాం. బిల్డ్ టైంలో లింకర్ ఈ సింబల్ని కరెక్ట్గా ఆ ఒరిజినల్ ఫైల్కి లింక్ చేస్తుంది. క్లీన్ ఆర్కిటెక్చర్ కోసం దీన్ని ఎల్లప్పుడూ ఈ హెడర్ ఫైల్స్తో పేర్ చేయడం ఒక ఉత్తమమైన పద్ధతి. ఇప్పుడు క్రిటికల్ క్వాలిఫైయర్ గురించి మాట్లాడుకుందాం. అదే వోలటైల్. ఇది స్టోరేజ్ క్లాస్ కాకపోయినా ఎంబెడెడ్ సిలో దీని ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఇది కంపైలర్స్కు స్పష్టమైన ఆర్డర్ వేస్తుంది. ఇది వేరియబుల్ వాల్యూ ఎప్పుడైనా మారొచ్చు, కాబట్టి నా రీడ్స్ని ఆప్టిమైజ్ చేసి క్యాచ్ చేయొద్దు అని హార్డ్వేర్ రిజిస్టర్స్, ఇంటరప్ట్స్ మరియు షేర్డ్ మెమొరీకి ఇది చాలా అవసరం. హార్డ్వేర్ రిజిస్టర్స్, పెరిఫెరల్ రిజిస్టర్స్ అనేవి CPU కంట్రోల్ లేకుండా బయటి హార్డ్వేర్ ఈవెంట్స్ వల్ల మారుతుంటాయి. ఒకవేళ వోలటైల్ పెట్టకపోతే కంపైలర్ పాత వాల్యూనే క్యాచ్ చేసి చూపిస్తుంది. దీనివల్ల సిస్టమ్ లాజిక్ బ్రేక్ అవుతుంది. సెకండ్ వన్ ISR షేర్డ్ వాల్యూస్. ISR ఇంటరప్ట్ లోపల మాడిఫై అయ్యి వేరియబుల్ని కనుక మెయిన్ కోడ్లో రీడ్ చేస్తుంటే అది ఖచ్చితంగా వోలటైల్ అయ్యి ఉండాలి, లేదంటే ఆప్టిమైజేషన్ వల్ల కోడ్ లాజిక్ ఫెయిల్ అవుతుంది. మూడవది కరెక్ట్ డిక్లరేషన్. దీన్ని ఎప్పుడు స్టోరేజ్ క్లాస్తో కలిపి ఈ విధంగా డిక్లేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక్కో దానికి సపరేట్గా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఆటో. ఈ కోడ్ని చూడండి. ఇక్కడ రీడ్ టెంపరేచర్ అనే ఫంక్షన్ లోపల మనం current_temp అనే ఒక లోకల్ వేరియబుల్ తీసుకున్నాం. ఇది మైక్రో కంట్రోలర్ లోపల ఉన్న స్టాక్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఫంక్షన్ రన్ అవ్వడం ప్రారంభం కాగానే ఇది మెమరీలోకి వస్తుంది మరియు ఫంక్షన్ ముగిసి క్లోజింగ్ బ్రాకెట్కి రాగానే ఈ వేరియబుల్ స్టాక్ నుండి పూర్తిగా డిలీట్ అయిపోతుంది.
ఒకవేళ దానికి మనం స్టార్టింగ్ వాల్యూ ఇవ్వకపోతే అందులో ఉన్న గార్బేజ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు సెకండ్ వన్ రిజిస్టర్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఈ కోడ్లో delay_cycles అనే టైమింగ్ లూప్ కోసం మనం రిజిస్టర్ int I అని రాసాం. దీనివల్ల కంపైలర్ ఈ వేరియబుల్స్ను ర్యామ్లో కాకుండా నేరుగా CPU లోపల ఉండే ఇంటర్నల్ వర్కింగ్ రిజిస్టర్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తుంది. అందువల్ల CPU ప్రతిసారి ర్యామ్ చిప్కు వెళ్ళకుండా ఒకే క్లాక్ సైకిల్లో చాలా ఫాస్ట్గా లూప్ను రన్ చేయగలుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, రిజిస్టర్లకి ఎలాంటి మెమరీ అడ్రస్ ఉండదు. కాబట్టి మనం కోడ్లో I అని రాసి దాని అడ్రస్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మూడవది స్టాటిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి డ్యువల్ నేచర్ ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్ బయట రాసిన file_total_sensors అనేది గ్లోబల్ స్టాటిక్. దీనివల్ల ఈ వేరియబుల్ను కేవలం ఈ ఒక్క ఫైల్ మాత్రమే యాక్సెస్ చేయగలదు, వేరే ఫైల్స్ చూడలేవు. ఇక ఫంక్షన్ లోపల రాసిన press_count అనేది లోకల్ స్టాటిక్. ఇది టెంపరరీ స్టాక్లో ఉండదు, ర్యామ్లోని పర్మనెంట్ డేటా ఆర్ BSS సెగ్మెంట్లో స్టోర్ అవుతుంది. ఫంక్షన్ రన్ అవ్వడం అయిపోయినా కూడా ఇది పాత వాల్యూని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే ఈ ఫంక్షన్ని ఎన్నిసార్లు కాల్ చేసినా కౌంట్ 0 అవ్వకుండా పెరుగుతూనే ఉంటుంది. ఇక ఫోర్త్ స్టోరేజ్ క్లాస్ ఎక్స్టర్న్ దగ్గరికి వస్తే పెద్ద పెద్ద ఎంబెడెడ్ ప్రాజెక్ట్స్లో వందల ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ sensor.c అనే డ్రైవర్ ఫైల్లో int sensor_raw_data = 75 అని మెమరీ కేటాయించి అసలైన వేరియబుల్ని డిఫైన్ చేసాం. ఇప్పుడు ఈ వాల్యూ మన main.c ఫైల్కి కావాలి కాబట్టి అక్కడ మనం extern int sensor_raw_data అని రాసాం. ఇది కంపైలర్కి ఏం చెప్తుందంటే దీనికోసం కొత్తగా మెమరీ తీసుకోకు, ఆల్రెడీ పక్క ఫైల్లో ఉన్న వేరియబుల్ని ఇక్కడికి లింక్ చెయ్యి అని అర్థం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎంబెడెడ్ స్పెషల్ వోలటైల్ దగ్గరికి వద్దాం. చివరగా ఇక్కడ పోర్ట్ ఇన్పుట్ రెజ్ అనేది ఒక మైక్రో కంట్రోలర్ హార్డ్వేర్ ఇన్పుట్ పిన్ యొక్క ఫిజికల్ అడ్రస్. దీనికి మనం వోలటైల్ అని పెట్టాం. ఒకవేళ పెట్టకపోతే కంపైలర్ ఏం చేస్తుందంటే లూప్ లోపల ఈ వాల్యూ మారే కోడ్ ఏదీ లేదు కదా అని ఆప్టిమైజ్ చేసి వాల్యూని CPU రిజిస్టర్లో క్యాచ్ చేసి పెట్టుకుంటుంది. కానీ బయట ఎవరో బటన్ నొక్కడం వల్ల ఆ రిజిస్టర్ వాల్యూ మారబోతుందనే విషయం కంపైలర్కి తెలియదు. అందుకే వోలటైల్ అని రాసి CPUకి ఆర్డర్ వేశాం, నా రీడ్స్ని ఆప్టిమైజ్ చెయ్యొద్దు, ప్రతిసారి నువ్వు ఆ ఫిజికల్ సిలికాన్ అడ్రస్ దగ్గరికే వెళ్ళి ఒరిజినల్ డేటా తీసుకురా అని చెప్తుంది. ఇక ఫైనల్గా ఒక అల్ట్రాసోనిక్ సెన్సార్ డ్రైవర్ కోడ్ ఈ స్నిప్పెట్లో పెట్టాను. దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక క్విక్ రిఫరెన్స్ టేబుల్ ఒకసారి చూడండి. వచ్చే వెన్స్డే వీటిపై ఇంటర్వ్యూస్లో అడిగే టాప్ ప్లేస్మెంట్ క్వశ్చన్స్ డీకోడ్ చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.